భారతదేశం, పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో క్షిపణులు ముఖ్యమైన పాత్ర పోషించాయి. దీని సహాయంతో పాకిస్తాన్ మరియు పిఓకేలోని అన్ని ఉగ్రవాద శిబిరాలను భారతదేశం నాశనం చేసింది. భవిష్యత్తులో యుద్ధం వస్తే శత్రువుని ఎలా ఓడించగలిగేలా ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఆధునిక క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణి అసలు ఏంటి, దాని ధర ఎంత ఉంటుంది, సో ఇలాంటి విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు క్షిపణులను సమకూర్చుకుంటున్నాయి. ఇతర దేశాలు చేసే దాడులను తట్టుకోవడంతో పాటు ఎదురు దాడి చేయడంలో ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు హైపర్సోనిక్ క్షిపణులను ఉపయోగిస్తున్నాయి. మరి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణి ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణిగా RS-28 సర్మాట్ పేరుగాంచింది. రష్యాకు చెందిన ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణిగా చెప్తుంటారు. దీనిని సాతాను 2 అని కూడా పిలుస్తారు. దీనిని రష్యా రూపొందించి తయారు చేసింది. ఈ క్షిపణిని రష్యాలో మోహరించారు. ఈ క్షిపణి పరిధి 18,000 కిలోమీటర్లు. ఇది భూమిపై దాదాపు ఏ ప్రాంతాన్నైనా ఢీకొట్టగలదు. దీని సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీన్ని ప్రపంచంలోనే అత్యంత పొడవైన ICBM క్షిపణిగా నిలిపింది. దీని బరువు దాదాపు 208 టన్నులు, పొడవు దాదాపు 35 మీటర్లు ఉంటుంది. నివేదికల ప్రకారం RS-28 సర్మాత్ MIRV సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒకేసారి 15 అణ్వాయుధాలను మోసుకెళ్లగలవు. దాని విధ్వంసక సామర్థ్యం, దానిలో ఉపయోగించిన సాంకేతికత ప్రస్తుతం ఉన్న అన్ని ICBM క్షిపణుల కంటే దీనిని చాలా అధునాతనంగా చేస్తాయి. ఈ క్షిపణి అమెరికా వాయు రక్షణ వ్యవస్థను కూడా తప్పించుకోగలదు. అసలు దీని ధర ఎంత ఉంటుంది? సో దీని ధర విషయానికి వస్తే దీని ధర ఎంత అనే దానిపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ఒక అంచనా ప్రకారం ఒక్కో క్షిపణి ధర దాదాపు $35 బిలియన్, అంటే 290 కోట్లు ఇండియన్ కరెన్సీ ప్రకారం ఉంటుందని అంచనా. అయితే దీని పూర్తి ప్రాజెక్ట్ వ్యయం సుమారు $85 బిలియన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పరిశోధన, అభివృద్ధి, పరీక్ష, ఉత్పత్తి వంటి అన్ని ఖర్చులు కలుపుకుంటే ఇంత మొత్తం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దీని సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ప్రపంచంలోనే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏ క్షిపణిగా చెప్పవచ్చు అంటే ఇదే ICBM క్షిపణిగా నిలిచింది. దీని బరువు కూడా దీని ప్రత్యేకత 208 టన్నులు. సో పొడవు కూడా దాదాపు 35 మీటర్లు ఉంటుందంట నివేదికల ప్రకారం. సో ఒకేసారి 15 అణ్వాయుధాలను మోసుకెళ్లగలదని చెప్పేసి మనకి క్లియర్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీని విధ్వంసక సామర్థ్యం చూసుకుంటే దానిలో ఉపయోగించిన సాంకేతికత అన్ని మన దగ్గర ఎప్పుడైతే ICBM క్షిపణులు ఉన్నాయో అన్నిటికన్నా కూడా ఇది చాలా అత్యాధునికంగా రూపొందించబడింది. అందుకనే ఇది ఎంత ప్రత్యేకం. సో ఈ క్షిపణి పరిధి కూడా 18,000 కిలోమీటర్లు, అంటే భూమిపై ఒక్కసారి దీన్ని సంధిస్తే ఒక ప్రాంతం కాదు, ఒక దేశం అనేది అప్రమత్తంగా ఉండాల్సిన దేశం కూడా తుడిచిపెట్టుకుపోతుందని చెప్పేసి ఈ క్షిపణి యొక్క ప్రత్యేకతగా నిలిచింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.